ముందుగా యోయోటి ప్రేక్షకులకు రవికి మా సుమిత్ర గారికి రవి గారికి మిత్రుడు తమ్ముడు చంద్రమౌళి గారికి శుభ సాయంత్రం. ఏముంది రవి, రాజకీయం నేను చెప్పిన కదా 1975 ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పొలిటిక్స్ అని కార్టూన్లో రాసినారు. మనిషి నుంచి అడవి మనిషి అవుతున్నారు రాజకీయం. రాజకీయ నాయకుల మ్యాన్ టు ఏపు కార్టూన్ మీరు కొట్టుకుంటూ వస్తుంది. శంకర్ వీక్లీ అని కార్టూన్ మ్యాగజైన్ మేము ఎమర్జెన్సీలో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చూసినాం. కార్టూన్ మ్యాగజైన్ రెగ్యులర్ చదివేది. నేను డైలీ మార్నింగ్ కూడా లేవగానే ఫస్ట్ పేపర్ చదువుతా ఫ్రెష్ కాగానే. ఏదైతే ఉందో ఇప్పటి నుంచి కాదు, నేను 8th క్లాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన నుంచి కూడా అప్పుడు డక్కన్ క్రానికల్ 25 పైసలు ఉండే. మొత్తం మా ఇంట్లో మా బ్రదర్ కజిన్ ఇప్పుడు ప్రతిమ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ అన్నట్టు ఏం జరుగుతుంది ప్రపంచంలో అబ్జర్వ్ చేసేది. ఇక్కడ ఎవలీపు వాళ్ళకి కనిపించేది రాజకీయంలో కానీ ఎవరే కానీ మనిషికి ఎవలీపు వాళ్ళకి కనిపించేది ఎదుటోని ఇప్పే కనిపిస్తుంది ఎప్పుడే కానీ. ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించాయి, ఎదుటోని తప్పుల్ని ఎత్తిపోడుస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగస్తులు లేకపోతే ప్రభుత్వమే నడవదు. 100% కదా. ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ఇల్లు వ్యవహారం ఎట్లుంటుందో ప్రభుత్వ వ్యవహారం కూడా ఆ రకంగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్టు వ్యవస్థను ఏంటంటే మొత్తము ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ భ్రష్టు పట్టించారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్, ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004లో వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఇది డే బై డే అంటే మనం అంటున్నాం కోతిపోయి హనుమంతుని చేయకపోతే కోతిపోయి గండుకోతి అయినట్టు హనుమంతుడు పోయి గండుకోతి అన్నట్టు గండుకోతని చేసి పెట్టరు. ఇక్కడ ఎవరిది తప్పులు వాళ్ళకి కనిపేది. ఇక్కడ మొట్టమొదట ఉద్యోగస్తులు లేకపోతే వ్యవస్థ లేదు. కాకపోతే ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం ఎంత మటుకు పట్టింపు ఉన్నదన్నది లేదు. గతంలో 2014 వరకు బ్రహ్మాండంగా ఉండే అడ్మినిస్ట్రేషన్ మొత్తం డిఫంక్షన్ అయిపోయింది. ఇష్టారాజ్యం నడుస్తున్నది. బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి సిటీలో ఉన్న ఉద్యోగి సిటీలో ఉంటాడు, వాడు బయట ఓడు, బయట ఉన్న లోపల రానియరు. ఈ సంఘాలు అడ్డం పెట్టుకొని ఆ రకంగా ఉంటుంది. సర్వీస్ రూల్స్ ఏదైతే చెప్తుందో ఆఫీస్ ప్రొసీజర్ 3 ఏళ్ల కంటే ఒక ప్లేస్లో కొన్ని ఉండకూడదు, ఉంచనియకూడదు. అది పక్కకు పెట్టి ఎవరు ఏమంటున్నా పెట్టమంటే పెద్ద డిబేట్ అది. అది మామూలు విషయం కాదు. దాదాపు ఇప్పుడు ఉద్యోగస్తులకు 30 నుంచి 40% మధ్యన కంపల్సరీ పేమెంట్ బడ్జెట్ కేటాయించాలి ప్రతిసారి. జీతాలు కానీ పెన్షన్స్ కానీ అలవెన్సెస్ కానీ అన్ని అవన్నీ మొత్తం గంగలో పెట్టేసి ఏదైతుందో 2014 తర్వాత భయంకరమైన సిచ్యువేషన్కి వచ్చింది. టోటల్ ఎస్టిమేటెడ్ పెన్షనర్స్ ఎంత ఉన్నారు తెలుసా? 2023 వరకు 2,45,000 మంది ఉన్నారు పెన్షనర్స్. 2024లో 2,60,000, 2025లో 2,90,000 వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఇందులో మేజర్ ఏదైతే ఉందో టీచర్స్ 33% ఉంటారు ఈజీగా. తర్వాత NGOs 30% ఉంటారు. క్లాస్ 1 ఏదైతే ఉందో క్లాస్ 4 వాళ్ళు గస్టెడ్ అది మన అటెండర్ కేటగిరీలో 45,000 నుంచి 50,000 ఉంటారు. గస్టెడ్ ఆఫీసర్స్ 28,000 దాకా ఉంటారు. అదర్స్ 18,000 ఉంటారు. ఇక్కడ రిటైర్డ్ వాళ్ళు 2023లో 8,500 మంది అయ్యారు. వీళ్ళు రిటైర్డ్ 2024లో 9,700 మంది రిటైర్ అయ్యారు. 25లో 10,000 మంది రిటైర్ అయ్యారు. 2026లో 9,000 మంది రిటైర్ అయ్యారు. ఇక్కడ వీళ్ళకి పేమెంట్ ఎట్లా పోతుందంటే పెన్షనర్స్ ఏమి గస్టెడ్ ఆఫీసర్స్ ఎంత ఉన్నారు? 9% ఉన్నారు. వాళ్ళకి ఎంత పోతుందంటే 38 నుంచి 42% వాళ్ళకే పోతుంది బెనిఫిట్. ఇక టీచర్స్కి వచ్చే వరకు 30%, 34% పోతుంది వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం. NGOస్కు 18 నుంచి 22% పోతుంది. క్లాస్ 4 వాళ్ళకు 7% పోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో భయంకరమైన సిచ్యువేషన్లో క్లాస్ 4కు ఉంటుంది. ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు రిలీజ్ చేస్తే మొదలు క్లాస్ 4 అందరికి పేమెంట్ చేసేయాలి ఫస్ట్. తర్వాత టీచర్స్ పోవాలి. ఈ కరప్షన్ డిపార్ట్మెంట్స్, నాన్ కరప్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అలా కేటగరైజ్ చేయాలి పేమెంట్. ఈయన పునీతులము అని చెప్పడానికి లేదు. ఎప్పుడే కానీ ఇక్కడ మొత్తం తాటి చెట్టు కింద కూకొని పాలు తాగి వచ్చినామని చెప్పడానికి ఒక్కడు కూడా వెళ్ళడంలా ఆ రోజులు పోయినాయి. ఒక సింగిల్ పర్సన్ చూపించమని నాన్ కరప్ట్ వాళ్ళను మొత్తం ఎంటైర్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సింగిల్ పర్సన్ వినరా? ఏది అది కరప్ట్ డిపార్ట్మెంట్స్లో ఒక్కరిని చూపెట్టి మన అవినీతి పరండి, అవినీతి రహితమైన మొత్తం ఉన్నారు. అప్పుడు ఆ రకంగా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ క్లాస్ 4 క్లియర్ చేయాలి 7%. తర్వాత NGOs 18 నుంచి 22%. తర్వాత టీచర్స్ 30 నుంచి 39%. తర్వాత గస్టెడ్ ఆఫీసర్స్ రావాలి. ఇది వీళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తే ఈ సమస్య రాదు. ప్రాసెస్లో వెళ్ళాలి, స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి కదా. ఎంతమంది తొందరగా వెళ్ళిపోతారు. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వానికి భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు ఆడాయి, ఆరోగ్యం బాగుంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఇంట్లో భార్యకు బీపీ ఉంటుంది, ఆమెకు ఆరోగ్యం ఉండదు, పిల్లలు పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు పాపం మీ నాన్ కరప్ట్ డిపార్ట్మెంట్స్లో
వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే అయ్యనో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి కదా, ఎంజాయ్ చేద్దాం అన్నది లోటపేట పెరుగుకుని నక్కాశపడ్డట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆ రకంగా రాకపోయే వారికి ఏంటంటే ఇక వాళ్ళకు బయట ప్రపంచం ఎందుకు వస్తలేవు ఏందనేది వాడు రీజన్ వాళ్ళకి అవసరం ఉన్నది మొత్తం. ఇక ఎందుకంటే వాడు ఉద్యోగం కనీసం 10:30 to 5 o'clock ఆఫీస్లో కూకున్నా కానీ బజాయించుడు తప్పుతుండే కదా. ఇప్పుడు ఇంట్లో ఉండే వరకు ఇటు భార్య బాధ, అటు పిల్లల బాధ, అటు అప్పులు సప్పులు తెచ్చిన బాధ, ఈఎంఐలో బాధ, ఎన్ని బాధలు ఎన్ని భయంకరంగా ఉంటాయి. ఇవన్నీ పాపం భరించాలంటే సైకలాజికల్ గా వీక్ ఉన్నోడు ఏమైతే ఈ స్ట్రెస్ భరించలేక ఈ సూసైడ్లు మానసికంగా తొందరగా చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితికి వస్తారు. అది ఇదంతా ఏదైతే ఉందో ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి రాగానే ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి కూడా అన్ని ఏదైతే వన్ మ్యాన్ ఆర్మీ పనికిరాదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టుకున్నాడు? ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు పెట్టుకున్నాడు? ఎవరో వాళ్ళకి ఇవ్వాలి కదా. హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టుకున్నాడు? ఎవరో వాళ్ళకి ఇవ్వాలి కదా. ల్యాండ్ ఆర్డర్ దగ్గర పెట్టుకో, మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇది ఏదైతే ఉందో ఇదొక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ కాదు, స్ట్రీమ్ లైనింగ్ లేదు. వినవా? ఇది ఒకటి. ఇక పోతే కేసీఆర్ గవర్నమెంట్ లా ఇష్టారాజ్యం సెక్రటేరియట్ 1500 కోట్లు పెట్టి, అంబేద్కర్ స్టాచ్యూ కట్టి, ఇవన్నీ కట్టి, సెక్రటరీ ఇవన్నీ కట్టి ఎందుకు? ఎవరి సొమ్ము? పుణ్య సర్ప్లస్ ఉంటే కలెక్టరేట్లు కట్టి పెద్ద కట్టవచ్చు. ఏదైతుందో నువ్వు గుర్రం ఎక్కినా గాడికే పోతావు, గాడిద ఎక్కినా గాడికే పోతావు. నువ్వు ఉండదా గుర్ర ప్రయాణం గాడిద ప్రయాణం? మీరు మాట్లాడకండి, నేను చెప్తున్నా. అప్పు చేసి పప్పు కూడా చేయకూడదు. ప్రజల పన్నుతో కట్టినప్పుడు ప్రభుత్వం నువ్వు సర్ప్లస్ ఉంటే దునియా ఆటాడు. అప్పులు తెచ్చి నాన్ ప్రొడక్టివ్. ఇండియాకి లేవా అప్పులు? భారతదేశానికి లేవా అప్పులు? ఏ రాష్ట్రానికి లేవా? నేను డిస్టర్బ్ చేయలేదు. విన్నోరే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తలేదు. వాళ్ళని పూసలు అంటలేను, నేను పునీతులు అంటలేను. ఇద్దరు ఇవ్వలే కానీ ప్రతి ఒక్కడు కూడా వచ్చిన గవర్నమెంట్ వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇష్టారాజ్యం అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద భారం మోసుడు తప్ప వీళ్ళు చేస్తున్నది ఏం లేదు. సిస్టమేటిక్ ప్లానింగ్ అన్నది ఉండాలి కదా. ఇక్కడ మన పక్కనే ఉన్నది 24 ఏళ్ళ 2 నెలలు చేసి నవీన్ పట్నాయక్ వాళ్ళని చూసి ఒకడని నేర్చుకున్నాడా? ఇలా యూపీలో 25 కోట్ల జనాభాకు యూపీలో యోగి ఆదిత్యనాథ్ మొత్తం వాళ్ళ అప్పులంతా 9 లక్షల కోట్లు. వాళ్ళ దగ్గర అభివృద్ధి లేదా? వాళ్ళ ప్రజలు బతలేరా? ఇవన్నీ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఇష్టారాజ్యం ఏంటంటే ఒకప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేనో బీహార్లో అంతకంటే ఘోరంగా ఇక్కడ సౌత్ లోకి వచ్చేసింది. నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు, సౌత్ మొత్తం ఆ రకంగా వచ్చింది. ఇక్కడ ఇంకొకటి అక్నూర్ మురళి ఫిన్లాండ్ అది టీచర్స్ గురించి మాట్లాడు కదా. అరే ఫిన్లాండ్ పోయి చూసుకోమను. ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ది సొసైటీ, ఫౌండేషన్ ఆఫ్ ది నేషన్ టీచర్ ఎవరైతే గురువు ఎంత మంచిగా ఉంటే శిష్యులు విద్యార్థులు ఆ రకంగా ఉంటారు, డెవలప్మెంట్కి వస్తుంది. అది పక్కకు పెట్టేసి దాన్ని వదిలిపెట్టేసి ఇది చేసారు. ఈ 3 ఏళ్ళ మారిటోరియం ఇచ్చే వరకు వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువైనా కూడా వాళ్ళు తగ్గించుకొని దీన్ని మొదలు ఈ సమస్య ఉద్యోగస్తుల సమస్య. ఇప్పుడు అది ఒకటి ఉన్నది తెలుసా, కహావత్ ఉన్నది అది ఒక సామెత ఉన్నది. నువ్వు తిండి కాడ చూస్తే నేను బండకాడ చూస్తా అని. ఎవరో తెలుసా? అది దోబి అన్నట్టు. దోబి ఎందుకంటే సాకలోళ్ళకు పాపం వెనకట వాళ్ళు భోజనాలు పెడితే తీసుకొని పోయి బట్టలు ఉతుకొచ్చేది. తిండి తక్కువ పెట్టింది అనుకో అది బట్టలు ఇసుక పోసి బండ కొడుతుండే. కుండకాడ చూస్తే నేను బండకాడ చూస్తా అన్నట్టు, తిండి కాడ చూస్తే బండకాడ చూస్తా. ఈ రకంగా అటువంటి సిచ్యువేషన్ లో ఎంప్లాయీస్ మీద కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. వాళ్ళ మీద పని తీసుకోవడం. ఇప్పుడు మనము కూలీని పిలుస్తాము, పిలిచినంత పని తీసుకున్నా తీసుకోకున్నా సాయంత్రం కూలీ ఉద్యోగస్తులు ఇక్కడ స్ట్రీమ్ లైనింగ్ ఉందా? అడ్మినిస్ట్రేషన్ ఉందా? 22 ల్యాండ్ రోవర్ ఏది ల్యాండ్ క్రూయిజర్లు కొని పెట్టే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తాను విజయవాడలో. ఇదే ముఖ్యమంత్రి ఏం సొమ్ము, ఎక్కడ సొమ్ము? 22 ల్యాండ్ క్రూయిజర్లు ఎందుకు? 500 ఇన్నోవాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో అఖండ భారతదేశంలో ఎక్కడ ఇన్నోవాలు ఇచ్చింది చూపెట్టు. మనం యూపీ మొత్తం మహేంద్రా జీప్ లో ఉంటాయి. తెలంగాణ ఒక రోల్ మోడల్ రాజ్యం అవుతుంది, మీది రజాకార్ల రాజ్యం అవుతుంది, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని చెప్పిన దాన్ని వమ్ము చేసి చూపి అబద్ధం అని చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా మీరు అయిపోయినాక కూడా మొన్నటికి మొన్న 200-300 మంది నక్సలైట్లను మొన్న ఈ గవర్నమెంట్ లో కూడా సరెండర్ చేయించారు. ఆపరేషన్ కగార్ అనేది బీజేపీ చేసుకొచ్చింది. అవన్నీ నక్సలిజం ఎందుకు వచ్చింది, ఎట్లా నిర్మూలించాలన్న దాని మీద ఎవరు వీళ్ళు ఎక్కడ ఎక్సైజ్ అనేది లేదు కదా. రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు, చెన్నారెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు 1990లా. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిండు. ఇక్కడ నేనేమంటున్నా వీళ్ళు ఒకటే మన యోయో టీవీ సమక్షంలో చెప్పేది రవికి,
మీరు మిగతా దాంట్లో పక్కకు పెట్టుర్రి, దుబారా ఖర్చులు పక్కకు పక్కకు పెట్టుర్రి. పెట్టనా? వీళ్ళది ఎంప్లాయీస్ ది రాకపోతున్నాయి సార్, మరి దారుణంగా. అది కూడా చెల్లించకపోతే 1000 కోట్లు అంటే ఎంత అవుతుంది తెలుసా? 2000 మంది సరిపోతుంది. 50,000 కాడికి యావరేజ్ 50 లక్షల కాడికి పెట్టుకుంటే యావరేజ్ గా 2,000 మంది, ఇంక 23,000 మంది ఉంటారు కదా. ఇది అంతా ఈ రకంగా నేను చెప్పినట్టు కిందికి వెళ్ళి పేమెంట్ మొదలు చేసుకుంటూ వస్తే అంటే కేటగిరీ వారిగా మీరు అన్నట్టుగా. ఇప్పుడు తక్కువ డబ్బుతో ఎక్కువ మంది పోయేటట్టు ఉండాలి. గస్టెడ్ వాళ్ళకి రిలీజ్ అవ్వదు, ఆపదు అప్పుడు. ఎందుకంటే అక్కడ ఫలితాలు అనుభవించారు. గస్టెడ్ మొత్తం అన్ని డబ్బులు పక్క పెట్టు, అన్ని పవర్ ఎంజాయ్ చేసిర్రు, పదవి ఎంజాయ్ చేసిర్రు, వెహికల్ అన్ని ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళని పక్క పెట్టాలి. ఇప్పుడు కడపనోడు, రోడ్డు, ఎన్జిఓ, టీచర్లకైతే టీచర్లతోని బండ చాకరీ చేపిస్తాం. ఇవాళ సెన్సస్ వాళ్ళే చేస్తారు, ఎలక్షన్స్ వాళ్ళే చేస్తారు, ఓటర్ లిస్ట్ వాళ్ళే చేస్తారు. వాళ్ళకి అనడానికి లోపల మొత్తము ఫీల్డ్ లా లేబర్ వర్క్ టోటల్ ఈ ఎన్జిఓస్ టీచర్స్ తోనే చెప్పిస్తాను. నేను చెప్పిన కదా, నేను 32 ఎలక్షన్లు చేసిన 35 ఏళ్ళ 36 ఏళ్ళ. ప్రతి ఎలక్షన్ ఎవరని మాకు తెలుసు కదా. వాళ్ళకి ఇచ్చే ఓడి ఏదైతుందో వాళ్ళకు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది కాదు. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది, అది ఉంటుంది. ఇక్కడ టీచర్లను మొదలు టీచర్లకు రూపాయి ఉండదు, క్లాస్ 4 ఏముంటది, చిన్న చిత్కా అవతల లక్షల కోట్లు తింటే వీడు ఏదైతుందో 5, 10 వందకు ఉండొచ్చు. 2004 తర్వాత ఎప్పుడైతే జీతాలు ఎక్కువైనాయో ఈ పెన్షన్ బర్డెన్ పెరుగుతా పోతున్నది. దాన్ని ఇక్కడ మొన్న హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 6 నెలల దాకా ఎమ్మెల్యేల ఎంపీలకు జీతం లేదు, ఇప్పుడు బంద్ చెప్పుకున్నారు వాళ్ళు. మొత్తం టోటల్ వీళ్ళు ప్రజాసేవ చేస్తామని వచ్చిన వాళ్ళు రూపాయి తీసుకోవద్దు పబ్లిక్ దగ్గర. ఎందుకు చేయాలి? వాళ్ళ గోపాలకృష్ణ లేదా గుమ్మడి నర్సే మొత్తం దానికే ఇచ్చిండు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా గోరఖ్పూర్ మఠానికి ఇస్తున్నాడు. అరగంట పైసలు లేకుండా వచ్చి సేవ చేయాలి. అది పెట్టేసి పబ్లిక్ దోసుకుందామని చెప్పేసి పెట్టుబడి పెట్టి పెద్ద పెంట తయారు చేసి మీరు అన్నట్టుగా ఒక వావిలాల గోపాలకృష్ణయ్య గారు, లేకపోతే గుమ్మడి నర్సయ్య గారు, లేకపోతే ఆయన ఎవరు మన ఇంకొక ఆయన ఉన్నారు కదా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, పుచ్చలపల్లి పుచ్చలపల్లి ఇద్దరే నేను చూసిన కదా. వాయులాల గోపాలకృష్ణ పద్మభూషణ్ మమతా బెనర్జీ తీసుకోరు జీతం. మమతా బెనర్జీ కూడా జీతం తీసుకుని దోపిడీ అనడానికి తూకోళ్ళందరూ ఏ రకంగా చట్ట పెట్టి మతం చర్చ కాదు, పక్కదారి పట్టించద్దు. చెప్పాలి కదా, మీరు ఆ విషయం తీస్తే చెప్తున్నా నేను. ఎవరినో చెప్తే నేను ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేనేమన్నా ఆమె తీసుకోకపోవచ్చు, ఆమెను హర్షిస్తాం. మిగతా అందరూ ఉండాలి. మొత్తం అసెంబ్లీ బంద్ పెట్టాలి. పెట్టిందా? మీతో నడవాలి కదా. నువ్వు తీసుకున్నంత మీతోళ్ళకి ఇచ్చుడేందుకు? ఆమెకు భార్య భర్త పిల్లలు ఎవరు లేరు కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడు అదే రకంగా నేను ఏమంటున్నా, మన దేశానికి సన్యాసి అయితేనే వానికి వస్తాడు, సంసారి ఎవడొచ్చినా దోసుకోవడానికి ఉంటాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ మమతా బెనర్జీ కూడా సన్యాసి అండి. ఆమె కుటుంబం ప్రధానమంత్రి సుమిత్ర గారు మమతా బెనర్జీ భార్య భర్త పిల్లలు లేరని చెప్పిన. కష్టం లేదు కాబట్టి వదిలిపెట్టింది. మిగతా అందరూ వదిలిపెట్టాలి. నేనేమంటున్నా, ఇప్పటికీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో సమర్థవంతమైన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను అడ్మినిస్ట్రేషన్ సాల్వ్ చేయమని చేస్తారు కదా. స్కూల్ కట్టాలి, కమిషన్ అవన్నీ మూడేళ్ల మారటోరియం వాళ్ళ మీద వచ్చి పిడుగుపడ్డది. చంద్రబాబు గారు ఫైనల్ గా 2 నిమిషాల్లో మీరు